నమస్కారం, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ విత్ వందే మాత్రం. గత కొన్ని రోజుల క్రితం ఏలూరులో జరిగిన దళిత మహాసభ, దాంట్లో కొంతమంది వ్యక్తులు వాడిన భాష, భావం గురించి ఈరోజు నేను వీడియో చేయడం జరుగుతుంది. బేసిక్గా నేను ఎక్కువ వీడియోలు చేయను, ఎందుకంటే ఎవరికైనా మంచిగా చెప్తామంటే వాడెవడు వినడు. సో మన టైం వేస్ట్, మన బొక్క. కాబట్టి నేనేం చేస్తానంటే చాలా తక్కువగా కొన్ని విషయాల మీదనే వీడియోలు చేస్తాను. అండ్ ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ ఫర్ లైక్స్ ఆర్ కామెంట్స్ ఆర్ సబ్స్క్రిప్షన్. ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియోస్ ఎప్పుడో ఒకసారి ఫ్యూచర్లో మన వీడియోలు కూడా ఎవరో ఒకరు చూస్తారు. సో దే విల్ అనలైజ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది. ఓకే, సో ఆ ఒక్క నిమిషం వాళ్ళు ఆలోచించేసి ఇది నిజమే కదా అనుకుంటే దట్స్ ఇనఫ్ ఫర్ మీ. ఓకే, ఐ నో నీడ్ టు ఎర్న్ ఫర్ crores and crores rupees on this, on my videos, అండ్ చెత్త వీడియోలు అసలే చేయను. ఓకేనా. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే నేను బోత్ చాలా ప్రొఫెషనల్గా మాట్లాడతాను, చాలా వల్గార్గా కూడా నేను మాట్లాడతాను. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్, డిపెండ్స్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్, ఇట్స్ లీడ్స్ టు మీ. ఓకే, సో నౌ కమ్ టు ది పాయింట్. అడేవడో సో కాల్డ్ ప్రశ్న రావణ్, ఇది చాలా పేరు చాలా వింతగా ఉంది. అది పూర్తి పేరు కూడా నాకు తెలియదు, తెలుసుకోవాలన్న నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకంటే ఆయన స్టేజ్ ప్రజెంటేషన్, ఆ స్టేజ్లో వాడు ఆ మైక్ పట్టుకొని మాట్లాడిన పద్ధతి నాకు నచ్చల. తాగుబోతు మాట్లాడినట్టు అనిపించింది. కాబట్టి సో దాని గురించి మనం చాలా తక్కువ మాట్లాడుకుందాం. బేసికల్గా హీ రేస్ క్వశ్చన్స్ ఆన్ 3 people. గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద, గౌరవనీయులైన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మీద, గౌరవనీయులైన శ్రీ రాధా మనోహర్ దాస్ గారి మీద. సో ఈ ముగ్గురు గౌరవనీయులను ఎందుకు అంటున్నాను అంటే, ఈ ముగ్గురు తమ తమ పరిధిలో వాళ్ళ డ్యూటీస్ అనేది ప్రాపర్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. రాధా మనోహర్ గారిది అంటే కొంచెం ఆవేదన. సో రాధా మనోహర్ గారు కూడా నేను చెప్పేది ఏంటంటే, సార్ మీరు కొన్ని విషయాల్లో కొంచెం మనం క్రిటిసైజ్ చేసినప్పుడు కొంచెం మనం కూడా చూసుకోవాలంతే. ఓకేనా. బట్ వాట్ ఎవర్ యు ఆర్, మీరు ఎందుకు అంత మీరు అంతా ఎందుకు బాధపడుతున్నారో అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే సార్, మన కర్మ ఏంటంటే సార్, ఇది మన హిందువులే మనకు ద్రోహులు సార్. ఇది హిందువులనే కొంతమంది సంకర జాతిగాలు ఉన్నారు, వాళ్ళు సెక్యులరిస్టులు అనేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఓకేనా. సో వాళ్ళ వల్లనే మనకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. అండ్ రిగార్డింగ్ పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా చాలా విచిత్రంగా మాట్లాడినాడు అతను. సో నేను చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని పార్టీ పెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఐ థింక్ 2013 or 2014, ఐ థింక్, నాకు బాగా గుర్తులేదు. ఆ టైంలో హైదరాబాద్లో ఆయన జనసేన అనే ఒక పార్టీ పెట్టినప్పుడు ఐ సా సమ్ స్పార్క్ ఇన్ హిమ్ యాక్చువల్గా. ఒక ఆవేశం ఎట్లుంటుందంటే, అన్యాయం జరుగుతున్నప్పుడు మనం ఇది అన్యాయం అని చెప్తాం. ఓకేనా. మన ఇంట్లోనే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదో లత్కూరు పని చేస్తాము, మన తమ్ముడో లేకపోతే ఇంకెవరో ఉంటారు, వాడు చెప్తా ఉంటాడు, డాడీ వీడు ఇలాంటి పనులు చేశాడు అని చెప్తుంటే డాడీ కానీ మమ్మీ కానీ విననప్పుడు ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతాం, ఒక కోపంలోకి వెళ్ళిపోయినప్పుడు అరే మనం ఈయన ఏదో ఒకటి చేస్తే బాగుండు అనే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది.
అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయినదే, అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళి క్రియేట్ అయినదే నక్సలిజం, మావోయిజం, నక్సలిజం, రాడికల్స్, ఓకే, తర్వాత కమ్యూనిజం, ఇవన్నీ కూడా అట్లనే పుట్టుకొచ్చినాయి. అంతేగాని శాంతియుతంగా ఒక చెట్టు కింద కూర్చొని మంచిగా మెడిటేషన్ చేస్తూ, ఓకే, ఆలోచించినామంటే మనం యూ కాంట్ డూ ఆల్ దిస్ థింగ్స్, ఓకే. అంటే కోపం రాదు మనకి. అప్పుడు మనం ఏమనుకుంటాం అంటే పక్కడు ఎట్లయినా దొబ్బించుకొని మనకెందుకులే అనుకుంటాం. సో ఆబ్వియస్లీ ఏమైందంటే సొసైటీ గురించి ఆలోచించినవాడు, దేశం గురించి ఆలోచించినవాడు కంపల్సరీగా ఆవేశపడతాడు యాజ్ పర్ ది ప్రజెంట్ సిచ్యువేషన్స్, ఓకేనా. సో అది నేను పవన్ కళ్యాణ్ గారి దాంట్లో చూశాను. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే ఈ సో కాల్డ్ యదవలకు చెప్పేది ఏంటంటే, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఐఎమ్ సనాతని అని ఎప్పుడైతే అన్నారో, ఈ ఒక్కొక్కరికి గులగుల స్టార్ట్ అయింది, గట్టి గులగుల స్టార్ట్ అయింది. ఒక్కొక్కరికి స్టార్ట్ అయిపోయి మీటింగ్లు పెట్టుడు, స్పీచ్లు ఇచ్చుడు, ఓకేనా, ఇచ్చేసి ఇప్పుడు అట్లా అన్నాడు, ఇప్పుడు ఇట్లా అన్నాడు, అప్పుడు దేశం అంతా నాదే అన్నాడు, నాకు కులం లేదన్నాడు, నాకు మతం లేదన్నాడు, ఇప్పుడేమో సనాతని అంటున్నాడు. అదంటే ఆబ్వియస్లీ అంటాడు. he might be realized, he might be practiced all the practices of the religions, he might read all the books, he might experienced some problems. సో అందుకే లాస్ట్కి ఏమనుకున్నా అంటే, నా ధర్మం నేను ఎందుకు కాపాడుకోవద్దు అనేసి అన్నాడు. అంటే పక్కింటోని పెళ్ళం గురించి, పక్కింటోని అమ్మ గురించి, పక్కింటోని చెల్లె గురించి పొగిడే బదులు నా ఇంట్లో వాళ్ళు నేను పట్టించుకోవట్లేదు అని వచ్చినాడు. సో అప్పటి వరకు ఉండేసి పక్కింటోళ్ళు, అరే పక్కింటి ఈమె మంచిగా ఉంది, పక్కింటి ఆమె మంచిగా ఉంది, పక్కింటి ఈడి చేసినాడు, పక్కింట్లో వాళ్ళు ఉన్నారు అని మాట్లాడినాడు. సడన్గా వచ్చేసి నా తల్లి అని మాట్లాడేసరికి పక్కింటి వాళ్ళకు గుద్దలకి వెళ్ళి గులగుల కుడుతుంది. రైట్? డోంట్ ఫీల్ బ్యాడ్ ఫర్ మై లాంగ్వేజ్, ఓకేనా. ఎట్లనే వస్తాయి లాంగ్వేజ్, ఎందుకంటే మీరు గులగుల పెట్టే పనులే మీరు చేస్తున్నారు. గులగుల పెట్టే పనులు చేసినప్పుడు ఏమైందంటే ఏదో ఒక హార్డ్ అబ్జెక్ట్తో గోక్కోవడం స్టార్ట్ చేస్తాం. అది మన గోళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు, రక్తాలు వస్తాయి. ఓకే, అది నెక్స్ట్ లెవెల్, అది మీకు ఉంటుంది, అట్లనే ఉంటుంది, ఓకేనా. మీరు ఇట్లా బాగా అట్లా ఉంటుంది. సో కమింగ్ టు ద పాయింట్, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా క్రిస్టియన్స్ని చర్చిలోకి వెళ్ళొద్దు అనేసి అనలేదు, ముస్లిమ్స్ని నమాజ్ చేసుకోవద్దు అనేసి అనలేదు. ఆయన పరిధిలో ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. ఈ సెడ్ హిమ్సెల్ఫ్ దట్ ఈజ్ అ సనాతని, దట్స్ ఇట్, అయిపోయి, ఓకేనా. ఆయన రాజకీయ పరంగా మంచిగా చేయట్లేదు, ఎవరికి మంచిగా చేయట్లేదు అంటే అప్పుడు మీరు మాట్లాడండి. రాజకీయ నాయకుడు ఫెయిల్ అయిందంటే అప్పుడు మీరు మాట్లాడండి. అవన్నీ వదిలిపెట్టి పొద్దున్న నుండి సాయంత్రం వరకు నేను సనాతని అన్నాడు, ఊగి మాట్లాడతాడు, తాగి మాట్లాడతాడు, ఓకే ఆహా అంటాడు, లేకపోతే ఇట్లా గోక్కుంటాడు. మీకెందుకు బే? ఆయన ఏం గోక్కుంటే మీకెందుకు? ఆయన ఏం మాట్లాడితే మీకెందుకురా? ఈసారి ఊగినప్పుడు మీకు ఏమైనా అయిందనుకో వెళ్ళి పట్టుకోండి, ఊగకుండా అని పట్టుకోండి గట్టిగా, అయితే నోట్లో పెట్టుకోండి. మనుషులు బే, మీరు మనుషులు అసలు మీరు మనుషులు పుడితే పుట్టిల్లు, లేకపోతే గాడిదలు ఏమైనా ఎక్కితే పుట్టిల్లు బే. అమ్మ తిట్టలేకపోతున్నాను రా, ఎందుకంటే ఏం తిట్టినా కానీ మీ అమ్మకు మీ ఫ్యామిలీలో వాళ్ళు తిట్టినట్టు ఉంటుంది. కానీ నెక్స్ట్ మాత్రం వేసుకుంటా నా కొడుకు అని. నా కొడుకు అంటే కూడా నాకు భయం ఎత్తుంది రోజు. నాకు ఇలాంటి వాళ్ళు పుట్టుంటే లంచ్ కొడుకులు నరికి పడదే ఇంకటోని ఇప్పుడు నేను విషయం మీద చంపేటోను నేను. ఇలాంటి కొడుకులు ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకో చంపేస్తాను నేను ఎప్పుడు. ఆ దేవుడు దయవల్ల ఏంటంటే నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ, ఓకేనా. వీఆర్ డూయింగ్ ఎంతో కొంత, మేము కొంచెం సోషల్ సర్వీస్ చేసుకుంటూ ఉన్నాం, ఓకేనా. వీఆర్ వెరీ హ్యాపీ. అనేది ఏంటంటే ఆయన అలాంటి మాటలు అనలేదు, మిమ్మల్ని తిట్టట్లేదు. తిట్టినప్పుడు మీరు ఎందుకు రెచ్చిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. దీనివల్ల మీకు ఉపయోగం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే
మరి మీరు రాధా మనోహర్ దాస్ గారిని ఉండేసి అడుక్కొని తింటాడు అది ఇది అనేసి మీరు మాట్లాడినారు, రైట్? ఆయన అడుక్కొని తింటే మీకెందుకు, ఆయన ఎక్కడ పోతే మీకెందుకు? మీరైతే అడుక్కొని అయితే తినట్లేదు కదా. కోర్స్ ఇది కూడా నెక్స్ట్ వీడియోలో నేను మాట్లాడతాను రోయ్. మీరు అనాథాశ్రమాలు పెట్టి మీరు ఎంతెంత దెంగుతుండ్రు, అదేంత మీరు ఫండింగ్స్ ఏమేమి చేస్తున్నారు, మీ స్కార్పియోలు ఎక్కడ వచ్చినాయి, మీ దాంట్లో ఒక్కొక్కడు వస్తుంటే ఆయన వెనకాల 4-5 జీబులు, కార్లు, స్కార్పియోలు, సుమోలు, మీ బతుకులు చేయడా. క్వాలిఫికేషన్లు చూస్తేనేమో 0 ఉంటాయి, మీరు మీరు చేసే పనులేమో ఇట్లుంటాయి. అన్నీ బయటపడితే ఆగు నాకు కూడా ఒకళ్ళారా. నెక్స్ట్ ఇక స్టార్ట్ చేస్తే నేను వీడియోస్ మీ మీద అంత ఈజీగా వదలం రోయ్. సో రాధా మనోహర్ గారు బయటకు వస్తే కొడతారు, మీరు బట్టలు కూడా తీసి కొడతారు. అదే జరగని అది జరగని రాది. ఆయన ఉచ్చ తాగిస్తాం, ఆయన ఉచ్చ తాగిస్తాం మీకు. రెడీగా ఉండండి మీరు ఇంతకు ముందులాగా మేము హిందువులం అంటే అప్పుడెప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది లుచ్చగాళ్ళు పరిపాలించారు ఈ దేశాన్ని. ఓకే, వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు అణిగిమణిగి ఉన్నారు, వీళ్ళు ఏం పీకలేరు ఇట్లా అనుకుంటేనేమో మేము కూడా కొంచెం తెలివి వచ్చింది, మాకు కూడా తెలుసు ఏం చేయాలనేది. కొన్ని దశాబ్దాల నుండి శతాబ్దాల నుండి సనాతన ధర్మమే లేకుండా చేద్దామనుకునేటోళ్ళు ఈరోజు ఎక్కడున్నారు, మేము ఎక్కడ ఉన్నామో అన్నీ తెలుసు. ఓకేనా? సో అంత స్ట్రాంగ్ ఉంటుంది. సనాతన ధర్మం అంటే ధర్మం కాదా బోషిడికే, ఇట్స్ అ వే ఆఫ్ ప్రాక్టీసింగ్ ద లైఫ్. ప్రకృతిని ప్రేమించాలంటారు, మంచి మాటలు మాట్లాడాలంటారు. ఓకేనా? నీకు సైన్స్ అండ్ సనాతన ధర్మ బోత్ ట్రావెల్స్ టుగెదర్. ఒక్కసారి మీరు దీని మీద రీసెర్చ్ చేస్తే విల్ కమ్ టు నో వాట్ ఈస్ సనాతన ధర్మ అనేది. ద బ్యూటీ ఆఫ్ సనాతన ధర్మ విల్ కమ్ టు నో. అయినా అని భవిష్యత్తు గారు మీకేం తెలుసు బే ఇవన్నీ చెప్పి వేస్ట్. కానీ లాస్ట్ అండ్ ఫైనల్గా ఐఎమ్ సేయింగ్ వన్ థింగ్, మీ గుద్దెల వాళ్ళు కూడా మాత్రం గ్యారంటీ. ఓకే, పిచ్చి పిచ్చి మాటలు మానుకోండి. ఓకే, నువ్వు దళితుడు అని చెప్పేవారు కూడా ఎవరికి తెలియదు నువ్వు దళితుడు అని. అంటే మీరు పక్కోన్ని ఏమన్నా అనొచ్చు, మీరు అనేవారికి మాత్రం మేము దళితులం, జై భీమ్, లాస్ట్కి జై భీమ్ అనడు. అంబేద్కర్ గారు ఎప్పుడు చెప్పలేదు బే, అంబేద్కర్ గారు ఎప్పుడూ చెప్పలేదు. ఓకేనా? ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమని. ఈజ్ అ వెరీ ప్రామినెంట్ పర్సన్, ఈజ్ అ హైలీ రెస్పెక్టబుల్ పర్సన్. మీరు ఆయన పేరు చెప్పుకొని లాస్ట్కు జై భీమ్ అన్నీ అనేసి వీని తిట్టి వాని తిట్టి లాస్ట్కి జై భీమ్. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇట్లా అంటే నాలుగేగా వస్తారు, గుద్ద తెంగుతారు పట్టుకొని. ఓకేనా? సో జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఇక్కడ నుండి మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడండి. మీరు క్రిటిసైజ్ చేయండి, మీరు రాజకీయ నాయకుల్ని వాళ్ళు ఏమేమి తప్పులు చేసినారో దాని మీద మీరు క్రిటిసైజ్ చేయండి. వాళ్ళ మీద ఏమైనా అలిగేషన్స్ ఉన్నా కానీ, వాళ్ళ తీరు బాగాలేకున్నా, తర్వాత వాళ్ళు ఏమైనా డబ్బులు తిన్నా కానీ, కరప్షన్ ఉంటే అది కూడా మీరు మాట్లాడండి. బట్ డోంట్ గో ఇన్ టు వెరీ పర్సనల్ అండ్ డోంట్ డ్రాగ్ ద రిలీజన్ ఇన్ బిట్వీన్. ఇఫ్ యూ డ్రాగ్ ద రిలీజన్, we drag you out. We definitely drag you out. We even enter into your families. Okay, this is very clear. Okay, so ఇకనైనా కానీ మంచిగా ఉండండి, మంచిగా మాట్లాడండి, అందరం కలిసి ఉందాం. ఇక్కడ అందరికీ అందరు అవసరం ఉంది, ఈ దేశానికి అందరికీ అందరు అవసరం ఉంది. ఓకేనా? నువ్వు దళితుడు, నేను బీసీ, ఆడు ఓసీ, ఆడు ఇది కాదు, అందరికీ అందరూ అవసరం ఉంటుంది. ఓకేనా? మన క్యాస్టిజం పుట్టిందే సొసైటీని బ్యాలెన్స్ చేయడానికి. ఓకే, దీని మీద కూడా నేను వీడియో చేస్తాను ఒకరోజు. ఓకే, సో ఇప్పుడు నేను కంటిన్యూగా వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను, మీకు కౌంటర్స్ ఇస్తూనే ఉంటాను. అట్ ద సేమ్ టైం ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్స్ టు
టువర్డ్స్ మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. డెఫినెట్లీగా ఆయనకు మేము సపోర్ట్ చేస్తూనే ఉంటాం. ఓకేనా. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, ఆయన పర్సనల్గా నేను ఎప్పుడు కలవలేదు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. బట్ డెఫినెట్లీ విల్ సపోర్ట్ హిమ్ వాట్ ఈస్ డూయింగ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ వెన్ యూ డూ ద మిస్టేక్ డెఫినెట్గా మేము వాయిస్ కూడా రేజ్ చేస్తాం ఆయన మీద. ఓకే, వి డూ బోత్. ఓకేనా. కానీ మీరు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి, మీ వాయిస్ జాగ్రత్త పెట్టుకోండి. ఓకే, ఇంకొకసారి మాట్లాడేటప్పుడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మీకు కౌంటర్గా మామూలుగా ఉండదు, పరమ బూతులు ఉంటాయి. ఇప్పటివరకు నేను చాలా తక్కువ ట్రైలర్ ఇది ఒకటే. ఓకేనా, చాలా తక్కువ మాట్లాడినాను. నెక్స్ట్ టైం నుండి నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే మీ చెవులు పగిలి ఈ కర్ణబేరీలు ఉంటాయి చూసినావా, అవి పగిలి దాంట్లోకి వెళ్ళి చీము కాదు రక్తం కారుతుంది. అలాంటి లాంగ్వేజ్ కూడా నేను మాట్లాడతాను. ఓకేనా. మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం. మీరు ఇష్టం వచ్చినట్టు వేస్తే మేము డెఫినెట్గా మీకంటే 2 అడుగులు ముందే ఉంటాం. ఓకే. సో స్టే అలర్ట్, స్టే సేఫ్, స్టే గుడ్, బీ గుడ్, డూ గుడ్ థింగ్స్ and be proud to be an Indian. This is most important. Okay. Jai Bhim, Jai Bharat, Jai Hind.